సో మనకు ఒక ఫిగర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ ఫిగర్ వచ్చేసి మనకు ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద లైన్ ఏబి దెన్ అవుట్ ఆఫ్ ది ఆప్షన్ ఫిగర్ విచ్ ఫిగర్ విల్ బి రైట్ ఇమేజ్ ఆఫ్ ది క్వశ్చన్ ఫిగర్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమీ లేదు మిత్రమా, ఏబి అనే లైన్ ఉంది చూసారా, ఏబి అనే లైన్ దగ్గర ఒక మిర్రర్ ఉంచినట్లయితే ఏర్పడే మిర్రర్ ఇమేజ్ ఏది అంటున్నాడండి. అయితే ఇక్కడ మీరు కొన్ని ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ ఏబీ దగ్గర ఒక మిర్రర్ని ఈ విధంగా పెడితే ఏర్పడే మిర్రర్ ఇమేజ్ ఏంటి అని అడుగుతున్నాడండి. సో ఇలా జిగ్జాగ్ ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ని ఫాలో అవుతే మనం రైట్ ఆన్సర్ గుర్తించవచ్చండి. ఏంటి కొన్ని కండిషన్స్ అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ రైట్ మిత్రమా, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ రైటా రాంగా అని ఎలా చెప్తారంటే ఫస్ట్ వన్ రాంగ్ అండి. ఎలా సార్ అలా చెప్పారు, ఇలా జిగ్జాగ్ ఉన్నప్పుడు అంటే మీకు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 2 లైన్స్ ఇలా ఉన్నాయి చూడండి ఇక్కడ. బట్ ఇక్కడ ఈ ఫిగర్లో చూడండి, మనం ఇది ఇలా అన్నప్పుడు ఇలా క్రాస్లో వచ్చింది, ఇలా వచ్చిందండి. ఇలా రాకూడదు కదండి, ఇది మూలకి వెళ్ళిపోయిందండి, కార్నర్ పొజిషన్కి వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ కార్నర్ పొజిషన్లో ఉందా, లేదు కదండి, అంటే ఇది రాంగ్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్కి వద్దాం మిత్రమా. సెకండ్ క్వశ్చన్లో నీకు ఈ లైన్ అనేది ఒకటి ఫార్మేట్ అయింది చూడండి. ఇక్కడ ఈ లైన్ అనేది మనకు అవసరం లేదండి. ఈ లైన్ ఇక్కడ ఈ లైన్ అనేది మనకు ఒకటి ఫార్మేట్ అయింది. సో ఇక్కడ అలాంటి లైన్ ఏం లేదు కదండి, ఉన్నదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ లైన్ ఏమైనా ఉందా, ఇక్కడ లేదు. అలాగే నీకు ఇక్కడ ఇంకొక మిస్ అయింది, ఈ లైన్ మిస్ అయింది చూడండి. సెకండ్ దాంట్లో ఈ లైన్ మిస్ అయింది. సెకండ్ దాంట్లో అసలు ఆ లైన్ లేదు. మిర్రర్ ఇమేజ్లో కూడా ఆ లైన్ మనకు ఫామ్ కావాలి. రాంగ్ ఆన్సర్ అండి. సో అది మనకు రాంగ్ ఆన్సర్. థర్డ్ దానికి వస్తే ఇది రైటా రాంగ్ అనేది ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం మిత్రమా. థర్డ్ వన్ అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ని ఇస్తుందండి. ఎందుకంటే ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయిపోయిందండి. అలాగే స్మాల్ లైన్ అనేది కూడా ఇక్కడ ఉండడం జరిగిందండి. అలాగే 2 లైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మిత్రమా. అలాగే ఈ లైన్స్ కూడా ఇందులో ఉన్నాయి మిత్రమా. అలాగే ఈ లైన్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది. సో ఫైనల్లీ మనకు థర్డ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా కాదండి. ఎందుకు కాదంటే మీకు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ అనేది చూడండి, ఈ లైన్ ఎక్కడ ఉందో, అసలు ఈ లైన్ అనేది అక్కడ ఉందా లేదా చూడండి ఒకసారి. ఈ లైన్ అనేది అక్కడ ఉందా లేదా చూడండి. ఫస్ట్ ఉందండి, ఈ లైన్ అనేది అక్కడ ఉందా, లేదు కదండి. సో ఫైనల్లీ మనకి థర్డ్ వన్ అనేది సరైనటువంటి సమాధానం మిత్రమా. సో ఇందులో కొంచెం మనము ఐడెంటిఫై చేయాలి. మన ఎనాలిసిసే ఇక్కడ కరెక్ట్ సమాధానాన్ని గుర్తిస్తుంది. అట్లీస్ట్ ఒక 20 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనం యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద మిర్రర్ ఇమేజెస్.